శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అని మనందరికీ తెలుసు. కానీ ఆయన నీడలా వెంటే ఉండే లక్ష్మణుడు సామాన్యుడు కాదు. సాక్షాత్తు ఒక భయంకరమైన సర్పం. తన శ్వాసతోనే లోకాలను దహించగల శక్తి ఉన్న ఒక మహాదైవం. పురాణాల ప్రకారం లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషుడు అవతారం. వైకుంఠంలో విష్ణుమూర్తికి పరుపుగా ఉండే ఆ 1000 పడగల పామే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా జన్మించింది. విష్ణువు రాముడిగా భూమికి వస్తుంటే తన స్వామికి సేవ చేయడం కోసం ఆదిశేషుడు కూడా మనిషి రూపం ఎత్తాడు. సాధారణంగా పెద్దన్నయ్య కింద తమ్ముడుంటాడు. కాని ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కృతయుగంలో విష్ణుమూర్తి కంటే ఆదిశేషుడు చిన్నవాడు. అందుకే త్రేతాయుగంలో తమ్ముడుగా పుట్టి సేవ చేశాడు. కాని ద్వాపరయుగంలో మాత్రం ఆదిశేషుడు బలరాముడిగా పెద్దన్నయ్యగా పుట్టి కృష్ణుణ్ణి తమ్ముడుగా మార్చుకున్నాడు. లక్ష్మణుడికి అంత కోపం ఎందుకొస్తుందో తెలుసా? అది ఆదిశేషుడిలో ఉండే అగ్నితత్వం. 14 ఏళ్లపాటు నిద్ర ఆహారాలు లేకుండా ఉండటం సాక్షాత్తు ఆ యోగశక్తి ఉన్న ఆదిశేషుడికి మాత్రమే సాధ్యం. అందుకే ఇంద్రజిత్తు వంటి మాయావులను ఆయన అంతం చేయగలిగారు. స్వామి భక్తికి నిలువుటద్దం లక్ష్మణుడు. ఈ అద్భుతమైన ఫ్యాక్ట్ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో జై లక్ష్మణ్ అని టైప్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.